ఆరోగ్యం గురించి, ఇందిరాక్రాంతి పథకం గురించి, వృక్ష పంపిణీ వ్యవస్థ గురించి వివిధ అంశాలు అధ్యక్షుల వారందరితో మాట్లాడడం జరుగుతుంది. మొదటగా ఆదాయము ఇంటి పన్ను రూపాయన 72,024 రూపాయలు, కొత్తలయం పన్ను 5,767 రూపాయలు, రైతుల పన్ను 7,205 రూపాయలు, ఇంటి పన్ను 14,417 రూపాయలు, డ్రైనేజ్ పన్ను 7,208 రూపాయలు, సర్టిఫికెట్ ఫీజు 1,500, బజార్ ఫీజు 30,000, మొత్తం ఆదాయం 1,48,384 రూపాయలు. మనకు ఆదాయం రాగా మనకు వ్యాయామం వచ్చేసి 1,02,000 రూపాయలు జీతాలు కూడా కానీ ఎందుకు పెట్టామంటే సభల ఇది అందరి పైసలు గ్రామం అందరు ఇచ్చింది కాబట్టి గ్రామం అందరి సదస్యాన్ని తీసుకొని ఏ నిర్ణయం తీసుకుందాం. కోతులు సంవత్సరం పట్టిద్దామా, కుండపూరంలో సంవత్సరం 2 లక్షలు ఇచ్చారు, అది డిస్కషన్ చేస్తాను సభలో పెట్టినాం. నేను సంతం అంటే 5 లక్షలు మాట్లాడుతున్నాను. కానీ అందరికీ తెలవాలి, సభ్యులకు సర్పంచ్కి ఈ సమావేశంలో కోతులను పెట్టడం జరిగింది. సాటుకు మాట్లాడలేదు. గడపకు 300 అన్ని అందరు ఇచ్చారు. పక్కబట్టే చేద్దామని సభాముఖంగా తెలుపుతున్నాం. అలాగే ఒక్కటి చేస్తే ఏది కాదు, గ్రామ పదవి ఇచ్చిన 300తో కాదు ఈ పని. గ్రామ పంచాయతీ వారు, గ్రామ కమిటీ వారు మళ్ళా చర్యని కలపాల, కలిపి ఆ సమస్యను పరిష్కారం చేద్దామని సభాముఖంగా తెలుపుతూ నా చిన్న పట్టించుకోకపోతే మళ్ళా కంపెనీ విషయం మా కరెంట్ బిల్ కోసం డబ్బులు అడుగుతున్నారు. కరెంట్ పోయినప్పుడు కరెంట్ పోతే నువ్వు 5 నిమిషాలు గంట అయిందని చెప్తావు. అదంటే ఏదైనా ఉంటే ఒక ½ గంట అవుతుంది కావచ్చు, 1 అవర్ అవుతుంది, కానీ కరెంట్ పోతాను పెడితే బాగుంటుంది, ఎవరికి అర్థమవుతుంది. అందరూ వాళ్ళని ఫోన్ చేసుడు, నువ్వు ఫోన్ లేకపోవడం, గ్రూప్లో పెట్టడం. ఓకే, దానికి మేము ఒప్పుకుంటాం. ట్యాంకర్ అయితే పంపించాలి కదా. నేను మాట్లాడే ముందు కూడా చెప్పినా మనకు 3 కోటర్లు కావాలి, దానికోసం ఎమ్మెల్యే గారు మేము అద్దంటలేము సర్పంచ్ సార్. మేము ఏమంటున్నాం అంటే శోష చేయమని చెప్పాడు మన సంజు. ఓకే చేయండి, అద్దంటలేము. కానీ 2 డేస్ అవుతుంది, వాటర్ లేదు, ఆ గల్లీలో నీళ్ళే లేవు. వాస్తానా కదా? నిన్న ఫంక్షన్ అయితే మీ ట్యాంకే మాట్లాడాము, మేమే ఫోన్ చేస్తే వచ్చింది ట్యాంకర్. చెరువు కట్ట కొంచెం మళ్ళా రోజులు అంటారు కదా, ప్రతి సంఘం కడపలు ఉన్నాయి కదా, కడపలు 100 రూపాయలు వసూలు చేస్తున్నాం. ఇంకా కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేవు. లాభంది కూడా అవుతుంది. వాళ్ళు కూడా పాపం ట్యాంకులతో కూడా ఇబ్బంది బాగానే ఇచ్చేస్తారు ప్రజలకు. కాకపోతే ఒక విషయం ఏంటంటే దానికి శాశ్వత పరిష్కారం మన మిషన్ బయట వాటర్ అయితే కాదని నా ఉద్దేశం. అది చాలాసార్లు డిస్టర్బ్ అవుతుంది మనకి, ఎందుకంటే ఇంధనం నుంచి రావాలి వాటర్. ఇంధనం నుంచి రావాలంటే ఆ మధ్యలో ఎక్కడ డిస్టర్బ్ అయినా కానీ మనకు వాటర్ సప్లై బంద్ అయిపోతుంది. కాబట్టి దానికి ఏదైనా ఒక మోటార్ ఇక్కడ వేసి ఊరికి మొత్తానికి ఉపయోగపడే ఒక మంచి పని. ఎందుకంటే వచ్చే సమ్మర్ చాలా తీవ్ర ఇబ్బందులు, పొద్దున లేస్తే మనకు వాటర్తో ముఖ్యం కాబట్టి వాటర్ సమస్య తీవ్రంగా అవుతుంది. కాబట్టి దాని గురించి ఒక శాశ్వత పరిష్కారం చేయండి. మిషన్ బయట నీళ్ళు వచ్చినా కానీ దీనికి అవుట్లైన్ పెట్టేసి ఏదో ఒక రకంగా చేస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే కోర్టులు పట్టే విషయంలో బాబు చెప్పినట్టు మేమైతే పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారమే ఉన్నాం. అందరికీ వీళ్ళకి కూడా 1 రోజు 2 రోజులు కాదు, ఒక సంవత్సరం పీరియడ్గా మాట్లాడాలని అనుకుంటాం. ఒకవేళ మేము ఎదిగినా కానీ దాన్ని 3 విడతలుగా డబ్బులను పంచి మేము దిగిపోయేటప్పుడు వచ్చే వాళ్ళకు కూడా ఇంకో 2 విడతలు పైసలు ఇవ్వాలి, ఇంకొక విడత పైసలు ఇవ్వాలి. కానీ వాళ్ళకి అప్ప చెప్పేసి ఉన్న పైసలు అప్ప చెప్పేసి మేము వెళ్తాం. కాబట్టి అది ఫ్లోలోనే జరిగిపోతుంటుంది. ఒక రోజు బట్టి, ఒక వారం రోజులు బట్టి మనం వెళ్ళిపోయినాకో అది 4 నెలలకు ఒక ఈది ఉంటుంది. అవి ఇలాగే పని ఉంటుంది, అవి మళ్ళీ వెలుగుతూనే ఉంటాయి. అందుకోసం ఆ ప్రాబ్లం రావద్దని మేము ఒక సంవత్సరం పీరియడ్ తీసుకున్నాము. దాన్ని కూడా మీరు అందరు చర్చిస్తే దానికి అలా వచ్చింది కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు మొత్తం గ్రామ కమిటీ సభ్యులకు అందరికీ మేము మన గ్రూప్లలో కూడా వాళ్ళకి ఎంత ఇచ్చినాం, ఎంత ఖర్చు అయింది, ప్రతి ఒక్కటి కులాల నుంచి కూడా ఎన్ని డబ్బులు వచ్చినాయి కూడా దాంట్లో భాగంగా చెప్పలేదు కాబట్టి కోతులు వర్షాలు
వివిధ గ్రామాలలో సమస్యలు ఉండే అలాగే ఎలక్ట్రికల్ బల్బుల విషయమే కానీ లో వోల్టేజ్ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉండే అవన్నీ మేము గ్రహించినాము. ప్రతిదీ కూడా ఒక క్రమ పద్ధతితో చేయాలని మేము ఒకటి పద్ధతితో మేము చేయాలని మేము రాస్తున్నాము. అదేవిధంగా ఒక్కొక్కటిగా చేస్తున్నాము. అలాగే నీటి సమస్య కూడా 2 రిగ్గులు కానీ ఇంకా 3 రిగ్గులు కానీ నీళ్ళు పడే చోట వేసి గ్రామానికి నీటి కొరత తీర్చాలని మేము అనుకుంటున్నాము. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా మన ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క ప్రజలకు అందేలా ప్రతి ఒక్కరు పాటుపడాలని దీనికి మా వంతుగా మేము గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఒక్కరికి మేము విన్నట్టు ఉంచి ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ముందున్నాము. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు ముందుకు తీసుకొస్తే దాన్ని సాల్వ్ చేయడానికి పై అధికారులకు విన్నవించి మేము సాల్వ్ చేస్తామని మేము అందరికీ తెలియజేస్తాం. మరి ఒక్కొక్కటి ఎంతమంది సలహాలు గురించి తీసుకొని ముందుకెళ్ళమని చెప్పేసి అనుకుంటున్నాము. మరి మనకు మిషన్ ద్వారా వాటర్ రాకపోతే నీళ్ళు రావడం ఇంత బంద్ అయిపోతుంది. కాబట్టి మనకు ఒక 2-3 బోర్లు అదనంగా వేయించుకుంటే మరి వాటర్ అన్నప్పుడు మనము రోజులు రాకుండా ఈవినింగ్ మనం నీళ్ళు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. దానికోసం కూడా మన ఎమ్మెల్యే ఎదుగుదల సార్ గారిని మరియు కలెక్టర్ గారిని ఉద్యోగ చైర్మన్ సార్ గారిని మేము కలవడం జరిగింది. వారు కూడా దాని విషయంలో సానుకూలంగా స్పందించారు. మరి మనకి ఇప్పుడు విద్యుత్ ఫైనాన్స్ డబ్బులు మరి మొన్ననే పడ్డాయి. మరి ఆ అమౌంట్ గురించి మరి మీ అందరి సలహాలు మేరకు ఎట్లా పనిచేద్దాం ఏంటని ఆలోచన ఉన్నది. చాలా దగ్గర లోటేజ్ కరెంట్ సంబంధించిన సమస్యలు మనకు బాగున్నాయి. లో వోల్టేజ్ లైన్స్ బాగున్నాయి, థర్డ్ వైర్ లేకుండా. దాని విషయంలో కూడా మనం మాట్లాడాలి. అలాగే మన బైపాస్లో సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ కూడా మేము ఎమ్మెల్యే గారిని చేసిన మన సైన్స్ సార్ గారిని కలవడం జరిగింది, డీ సార్ కూడా కలవడం జరిగింది. ఆఫీసర్లు కూడా వాళ్ళు సానుకూలంగానే ఉన్నారు. మనం కొద్దిగా ఇంకా ఎక్కువ పని చేస్తే లైన్ కూడా పోతుంది. అట్లాగే బైపాస్లో మన దుగ్గురున్న ఇంటికి నుంచి పడితే తెలుగు అడగట్టు పడుకొని ఎవరు ఆపుతే అసలు వాటర్ వస్తలేవు. దానికోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడే మా పాలకవర్గం మేము అంత 1 month 40 రోజులు మాత్రం అయింది. కాబట్టి మీరు అందరూ మంచి మంచి సలహాలు ఇచ్చి మాకు ఇంకా పనిచేయాలనే ఉత్సాహాన్ని ఇచ్చి మాకు ముందుకు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అలాగే అధికారులందరూ మరి మీ డిపార్ట్మెంట్లో మరి ప్రభుత్వం సంబంధించిన ప్రజలకు అందరికీ పథకాలు కానీ లేకపోతే మీరు ఏమైనా సేవలు కానీ ఇప్పుడు మీరు ఏం చేసిండ్రు, ఏం చేయబోతుంది, ఏమిటి అంటే తెలియాల్సిందే ప్రతి ఒక్కరు పెద్దలు మా పాలక వర్గాన్ని మంచి ఆశీర్వదించి మంచి సలహాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఎవరు ఏం చెప్పాలంటే నాకు చెప్పండి, మేము స్వీకరిస్తాము. మమ్మల్ని ముందుకు తీసుకుపోండి. గురించి మనకు 5,76,9 మనకు డబ్బులు రాగా జీపీసీ కలుపుకొని 6,12,840 రూపాయలు మనకు పండుగ పనులకెళ్ళి డెవలప్మెంట్ ప్లాన్ గురించి మనకు